వరంగల్లో సహారా ఇండియా బాధితులు చేపట్టిన దీక్షలు వారం రోజులకు చేరుతున్నాయి. హనుమకొండలోని ఏకశిలా పార్క్ ధర్నా చౌక్ లో సహారా ఇండియా బాధితులు దీక్షలు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత దొరల పాలనలో తమకు న్యాయం జరగలేదని, ప్రజాపాలనలోనైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సహారా సంస్థను నిషేధించి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సహారాను బ్యాన్ చేసినాక కూడా 2022లో బ్యాన్ చేసినాక కూడా ఈ సంస్థ ఎవరి అండతో ఇంకా బిజినెస్ వ్యాపారం చేస్తున్నది, నల్ల దందా చేస్తున్నా దీని వెనుక ఉన్నటువంటి బడా బాబులు ఎవరు? 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని పేద ప్రజలతో గత 12 సంవత్సరాలుగా ఆటలాడుతున్నది. ప్రతిపక్షాలు ఎందుకు స్పందించట్లేదు, ప్రతిపక్షాలు ఎందుకు పెదవి విప్పట్లేదు అని నేను డిమాండ్ చేస్తున్నా గవర్నమెంట్ని. ఇన్ని రోజులుగా, గత 8 రోజులుగా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కూడా కనీసం మా వైపు కన్నెత్తి కూడా చూడకుండా, మమ్మల్ని పలకరించే నాదుడు లేడు, మేమున్నాము అని చెప్పేవాళ్ళు లేకుండా, మరి అన్నీ అమ్ముకున్న తర్వాత, మా జీవితాలు రోడ్డు మీద పడ్డ తర్వాత మా బ్రతుకులకు దిక్కెవరు అని నేను అడుగుతున్నాను. ఈ 5 సంవత్సరాలు మానసికంగా మేము హింస పడి రోజు ఆఫీస్కి, ఆ సహారా ఆఫీస్కి వెళ్తుంటే లేదు అవుతుంది ఇచ్చేస్తాం డబ్బులు, లేదు ఇప్పుడు మరి అవ్వదు, సహారా కంపెనీ తగువైపోయింది, సుప్రీంకోర్టులో కేసు అయిపోయింది, ఈ డబ్బులు వచ్చేస్తాయి, లేదా ఆ తర్వాత ఏమో డబ్బులు పడిపోతాయి, 15,000 పడతాయి, 10,000 అయిన తర్వాత లక్షలకు వెళ్తుంది, లక్షల్లో వెళ్ళిన తర్వాత కోర్టులో వస్తుందని మమ్మల్ని మభ్య పెట్టేసి నేటికి అలా హింసించి